నెల్లూరు జిల్లాలో డీసీపల్లి, కలిగిరి కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కిలో గరిష్ట ధర 230 రూపాయలుగా అధికారులు ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణంతో పొగాకు దిగుబడుల్లో నాణ్యత తగ్గిందని, లోగ్రేడ్ అధికంగా వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధరలు గిట్టుబాటు కావని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ రోజే పొగాకు బోర్డు మార్కెట్ మన డీసీపల్లిలో ప్రారంభమైంది. కానీ ఈ మార్కెట్ వేసిన రేటు చూస్తే రైతులు చాలా నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే హైయెస్ట్ రేటు 230 రూపాయలు కేజీకి వేశారు. ఈసారి లో గ్రేడ్ చాలా ఎక్కువగా వచ్చింది. కానీ లీస్ట్ క్వాలిటీ ఎంత వేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా చూసినప్పుడు సగటు రేటు కేజీకి 200 కన్నా పెంచురాదనే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోయిన సంవత్సరం హైయెస్ట్ రేటు 280 రూపాయలు వేశారు. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి కనిపించకుండా చేస్తున్నారు. హై గ్రేడ్ 230 రూపాయలు ఇచ్చారు. అది మాత్రం మాకు గిట్టుబాటు కాదు. మరి ఈ సంవత్సరము మాకు లో క్వాలిటీ పొగాకు ఎక్కువగా వచ్చింది. వర్షాలు లేని దానివల్ల లో క్వాలిటీ పొగాకు ఎక్కువ వచ్చింది. 70% వచ్చింది. కాకుండా ఒక 20-25% హై గ్రేడ్ ఏదన్నా వస్తే రావచ్చు. కానీ మరి ఆవరేజ్ని చూస్తే ఖర్చులు మాకు డబల్ 100% పెరిగినాయి. లాస్ట్ ఇయర్ ముఠాకి జతకి ₹1,00,000, ₹1,10,000 వంతున పనిచేసేదానికి వస్తే పచ్చాక ముఠా వాళ్ళు ఈ సంవత్సరము ₹2,00,000 అడుగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఖర్చులు విపరీతంగా పెరిగి మేము నష్టపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి రైతుల్లో అంత ఆశాజనకంగా ఈ రేట్లు చూస్తే లేవు. కాబట్టి మాకు ఆవరేజ్ రేటు కనీసము లో గ్రేడ్ కానీ హై గ్రేడ్ కానీ మొత్తం ఆవరేజ్న ₹300 కేజీకి కానీ ఇవ్వగలిగితే మేము ఈ సంవత్సరం బయటపడేదానికి, పెట్టుబడుల నుంచి బయటపడేదానికి అవకాశం. గతేడాది కంటే ఈసారి పొగాకు విస్తీర్ణం పెరిగిందని బోర్డు అధికారులు చెబుతున్నారు. అయితే డిమాండ్కి అనుగుణంగానే ధరలు పలుకుతాయని వారంటున్నారు. 2023-24 పొగాకు పంట కాలానికి సంబంధించి పొగాకు వేలం ప్రారంభించబడింది. అన్ని ప్లాట్ఫామ్లో అన్ని విలేజ్ల నుంచి ఒక 18 వేలు తీసుకురావటం జరిగింది. దాంట్లో హైయెస్ట్ లోయెస్ట్ వచ్చి ₹230 రూపాయలు. దాంట్లో 12 కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనం ఇచ్చింది పొగాకు డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో 6.3 మిలియన్ కేజీ ఉత్పత్తికి అనుమతిస్తే ఆల్మోస్ట్ 9.3 మిలియన్లు అంటే దాదాపు 3 మిలియన్లు అధికంగా పండించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ 3 సంవత్సరాలు కూడా పొగాకు అంత ఇంతో మిగిలిన పంటల కన్నా ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఆశాజనకంగా మంచి రేట్లు, మంచి లాభాలు ఉండటం వల్ల ప్రతి రైతు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదిగాక ఏంటంటే ఇట్లాగా మనం అన్ని ప్లాట్ఫామ్లో మన ఆంధ్రప్రదేశ్లో 142 మిలియన్లు పర్మిషన్ ఇస్తే దాదాపు 200 పైన ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం. ఇట్లాగా విపరీతంగా మనం పొగాకు పండించడం వల్ల మార్కెట్ దేనికైనా కానీ డిమాండ్ ఉంటే రేట్లు ఉంటాయి. పొగాకు ఉత్పత్తి ఎక్కువైతే డిమాండ్ కొంచెం తగ్గద్ది. ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా పొగాకు మితంగా పండించాలి. ఈ ఏడాది పొగాకు సాగులో పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో కిలోకు ₹300 గరిష్ట ధర ఉంటేనే సాగు గిట్టుబాటవుతుందని రైతులు చెబుతున్నారు.